చేసి మారండి. ఇక 100 రోజుల మాయాజాలం, రెండేళ్ల నిరీక్షణ, ప్రజల నమ్మకంపై రేవంత్ మార్క్ బ్రేకులు. తెలంగాణలో గ్యారంటీల గందరగోళం. 6 గ్యారంటీలు అరకొరేనా? అధికారంలోకి వచ్చి సగం కాలం ముగిసిన అందని లబ్ధి. అన్నదాతకు భరోసా నామమాత్రం. అప్పుల బాధే మాతృక. మహాలక్ష్మికి మంగళం. ఉచిత బస్సుతోనే అంత క్లియర్. జాబ్ క్యాలెండర్ తేదీలు మారాయి, తలరాతలు మారలేదు. బడ్జెట్ కేటాయింపుల పైన అందరి కళ్ళు. మరి ఏమైంది? కాంగ్రెస్ గ్యారంటీలు ఏమైంది? మహాలక్ష్మి పథకంలో ఆడోళ్లకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అన్నావు. ఏమైంది పథకం? అదే ఆడోళ్లకు ఇంటికి గ్యాస్ ఫ్రీ అన్నావు. ఏమైంది? మరి మహాలక్ష్మి పథకంలో ఈ రెండు తీసేసి ఓన్లీగా ఫ్రీ బస్సు ఒకటే పెట్టినావా? అది ఒక్కటే ఫ్రీ బస్సు. రైతు భరోసా ఎకరానికి 7500 రూపాయలు. కేసీఆర్ ఇచ్చే 5000 కావాలన్నా మీకు డిసెంబర్ 9 తారీఖు ఆగు, నేను 7500 ఇస్తా అన్నావు. ఏమైంది? 7500 ఎప్పుడన్నా మీ ముఖాలకు ఇచ్చిండ్లా రైతులకు? రైతు భరోసా వేసిండ్లా 7500? 6000 రూపాయలు కూడా కనీసం ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు? మరి ఇప్పటి నుంచి 3 నెలల నుంచి నా రైతాంగం చూస్తూ ఉన్నారు పొలాలల్లా. మరి ఎటువైనా నీ పైసలు రాలే. ఏంది? రైతు కూలీలకు 12000 రూపాయలు ఇస్తా అన్నాడా? ఎటువైనా రైతు కూలీలు ఉన్నారా? 12000 వచ్చినాయా రైతు కూలీలకు? బోనస్ 500 ఇక మొన్న రిలీజ్ చేసిండు. అనంగా మొన్న 500 రూపాయలు బోనస్ రిలీజ్ చేసిండు. గృహ జ్యోతి 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ. మా అమ్మ ఒక్కతే ఉంటుంది మా ఊర్లో. మా అమ్మ ఇప్పటికీ బిల్లు కడుతుంది. పెన్కుటీలే మాది కూడా, ఇప్పటికీ బిల్లు కడుతుంది. నేను మొన్న పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసిన. అన్న నాకు పంపించండి అన్న, మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు కానీ చాలామందికి మాఫీ కాలేదన్న, యూనిట్ బిల్లులు కడుతున్నారన్న అన్నారు. మరి దానిపైన స్పష్టత లేదా? ఇది ఇట్లా. ఇందిరమ్మ ఇండ్లు 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఆల్ మూమెంట్ ఫైటర్స్. సరే, ఇందిరమ్మ ఇండ్లు పోయినాయి. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అని చెప్పిన హామీ ఎటువైంది? ఇందిరమ్మ ఇండ్లు పేర్లు చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసింది ఆమె. పుష్పలత అనే లేడీ. ఆమె తెలంగాణకు సంబంధం లేదు, తమిళామె ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయలు, 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వసూలు చేసి దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దండు ఉన్నది. మంచిగా ఉన్నది రాబాయ్ మీ పనే. వాళ్ళపైన చర్యలేవి? ఎటువైనా వాళ్ళపైన చర్యలు? చేయుత 4000 పెన్షన్ ఏమైందా? 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తా అన్నావు. నీ పెన్షన్లు గాలిపోను. నా అక్క చెల్లెలు, వృద్ధులు, వికలాంగులు సర్వనాశమైంది. ఎటువైనా నీ పెన్షన్? 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ మీరు అమలు చేసిల్లు అంటున్నాం. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ? ఫ్రీ బస్సు తప్ప ఒక్కటన్నా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందా అన్న? ఇక్కడ ఒక్కటన్నా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందా? మీరే కదా ఇచ్చింది హామీలు. ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతేవి 420 హామీలలో ఇక బీసీ డిక్లరేషన్ అంటిరి, ఎస్సీ డిక్లరేషన్ అంటిరి, పక్కన పెట్టు. ఈ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏడదచ్చిండ్రు అందరు కాంగ్రెస్ వాళ్ళు. కామారెడ్డిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏడబోయిన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏడబోయిన్లు. బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తాం, మా బీసీ సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చినామంటే సిద్ధరామయ్య గద్దె కదులుతుంది అక్కడ. ఇక్కడేమో బీసీలకు మొత్తమే లేదే. పోడైపోను ఎందుకురా నాయన ఈ ఉచితాలు పేర్లు చెప్పి ఆడోళ్ళను మగోళ్ళను మోసం చేసి గద్దెకు రావడం ఇదో పెద్ద గ్రేటా? కొత్త నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎటు పోతుందో అర్థం కాదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తాం. ఇవి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గంభీరమైన వాగ్దానాలు. కానీ నేడు సీన్ కట్ చేస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం పదవి కాలం పూర్తి కావస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం
ఆ ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే ప్రకటనలతోనే కాలయాపన చేస్తూ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమలు కాని అభయాసం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఆరు గ్యారంటీలో మెజార్టీ హామీలు నేటికి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఘోరం రా నాయన, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ప్రధాన ఆరోపణ, మహిళలకు 2500 ఇస్తామన్న హామీ రూల్స్ పేరుతో మూలన పడింది. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టి అసలు ఆర్థిక సాయాన్ని విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి. 2 లక్షల రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక కారణాల పేరుతో వేలాది మంది రైతులకు నేటికి బ్యాంకు నోటీసులు వస్తూనే ఉన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అసలు సమస్యకు పక్కదారి పట్టిస్తున్నారా? రాష్ట్రంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు, పెరిగిన ధరల వంటి మౌలిక అంశాలపైన దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం విచారణలు, అరెస్టులు, పునర్విభజన చుట్టూ రాజకీయాన్ని తిప్పుతుందనే వాదన వినిపిస్తుంది. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, పాత ఫైళ్లను తవ్వడం ద్వారా ప్రభుత్వం చాలా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని అప్పుల పేరుతో విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు అంతకంటే వేగంగా అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్ ముంగిట భరోసా దక్కేనా? త్వరలో ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ ఈ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారనున్నది. ఇప్పటికైనా హామీల అమలుకు స్పష్టమైన నిధులు కేటాయిస్తారా, లేక మళ్ళీ అంకెల గారడితో ప్రజలను మభ్యపెడతారా అన్నది వేచి చూడాలి. ఓటు వేసిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రకటనలు ప్రగతికి సంకేతం కావు, హామీల అమలు మాత్రమే విశ్వసనీయతను కాపాడుతుంది. ప్రజల ఓపిక నశించకముందే కాంగ్రెస్ సర్కార్ తన అసమర్థతను వీడి కార్యాచరణకు దిగాలి. ఏం దిగుతుంది? బొంద దిగుతుంది, బొచ్చు దిగుతుంది. ఇంకా కార్యాచరణకు ఉచిత బస్సు తప్ప ఒక్క టన్ ఇచ్చింలానే. ఎందుకు ఈ అడ్డమైన దిక్కుమలే? ఉచిత బస్సు తప్ప ఒక్క టన్న వచ్చిందా మనకు? మంచి బ్యానర్ ఐటమ్ అందించాం, మంచిది. 100 రోజుల మాయాజాలం. ఈ 100 రోజులు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను. ఇది 100 రోజుల్లో ఏం అమలు చేసిందో మేము ఒక వార్త రూపకంగా తీసుకొచ్చాం. ఎటువైనా 100 రోజులు కాలేదా కాంగ్రెస్ పార్టీ వచ్చి? హామీల బడ్జెట్ కావాలి, లేదంటే నిలదీస్తాం. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. 2026-27 బడ్జెట్పై బీఆర్ఎస్ అల్టిమేటం. అధికారంలోకి వచ్చి సగం కాలమైన 95% హామీలు పెండింగే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న వాక్యాలు. బిర్యానీ గుమగుమ